వెల్కమ్ బ్యాక్. గత ఏడాది కాలంగా చూస్తూ ఉన్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్న పిచ్చి యుద్ధాలు అండ్ టారిఫ్ వార్లు ఇవన్నీ కూడా భారత్కి వరంగా మారాయనే చర్చ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోంది. ఎంజీరావు గారు, ఇవన్నీ కూడా భారత్కి వరంగా మారాయా? ట్రంప్ పిచ్చిని మోదీ చాకచక్యంగా ఉపయోగించుకుని ఏ విధంగా దీన్ని ఒక అవకాశంగా మార్చారో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది $30 ట్రిలియన్ ప్రపంచ ఆర్థిక శక్తి, మిలిటరీ శక్తి, రాజకీయ శక్తి, సాంస్కృతికంగా ఒక శక్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాని ప్లేస్లోకి వెళ్ళడానికి ఎన్నో దేశాలు ట్రై చేస్తాయి, అందులో భారతదేశం కూడా ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ యొక్క విధానాలు, ముఖ్యంగా ఆయన చేసే యుద్ధాలు రెండు రకాలన్నమాట. ఒకటి ప్రత్యక్ష యుద్ధాలు, ఆర్మీతో చేసే యుద్ధాలు. రెండు ట్రేడ్ వారు, రెండో యుద్ధం చేస్తున్నారు. ట్రేడ్ వార్ని కాంపిటీషన్ అంటారు, ఈయన భాషలో చెప్పాలంటే వారే అంటారు అనమాట. ఈ రెండు రకాల యుద్ధాలు ట్రంప్ పిచ్చి తుగ్గలక పాలసీల వల్ల భారతదేశానికి ఒక అద్భుతమైన గిఫ్ట్, ఒక అద్భుతమైన బూను వరంగా పరిణమించింది అనమాట. కానీ ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పిచ్చి విధానంలో మనం కూడా బుక్ అవుతున్నాం. ఇండియా ఈజ్ ఆల్సో అండ్ విక్టిమ్ అనమాట. మోడీ కూడా దీనికి బాధపడుతున్నా, దీనికి కూడా భారతదేశం కూడా. కానీ భారత దౌత్య విధానంలో మోడీ యొక్క వ్యూహం ఎలాంటిదంటే చాలా పేషెన్స్, ఓపికతో ఆయన పెట్టే పిచ్చి తొగ్గులకలు పెట్టే ట్రాప్లోకి వెళ్లకుండా ఓపికతో మన బలాలను అసెస్ చేసి ఒక మల్టీ అలైన్డ్ అనే దౌత్య విధాన మార్గం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఎక్కడ భయానికి లోనవ్వకుండా, దేనికి గురవ్వకుండా ఒక అద్భుతమైన క్విట్ డిప్లొమసీ చేస్తున్నాడు. ఈయన ఆయుధాలు, మోడీ ఆయుధాలు ఇవైతే అక్కడ ట్రంప్ ఏంటంటే బెదిరింపులు. డైరెక్ట్గా ఆయన యుద్ధం చేస్తున్నాడు ప్రపంచం మీద. అమెరికా గ్రేట్ ఎగైర్ అంటాడు, అమెరికాను దూరం చేస్తున్నాడు, అమెరికా పునాదులు కదిపేస్తున్నాడు. ఇప్పుడు మోడీ ఆ ట్రంప్ పిచ్చి విధానాలను ఎలా ఉపయోగించుకుని, అంటే క్రైసిస్ టు ఎన్ ఆపర్చునిటీ, ట్రాన్స్లేట్స్ క్రైసిస్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ అంటారన్నమాట. ఒక విపత్తుని ఒక అవకాశంగా మార్చుకోవడం అనేది మోడీ విధానం. ఎలా జరుగుతుందో చూడండి. ప్రపంచంలో ట్రంప్ అధికారంలోకి వచ్చి జనవరి 20, 2025 నుంచి ఇప్పుడు జనవరికి 1 సంవత్సరం పూర్తయింది. సంవత్సరంలో ఇండియా, అందరూ అనుకుంటారు టారిఫ్ల వల్ల విపత్తు ఎదుర్కొందని. కానీ ఎకనామిక్ సర్వే, పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ పెట్టిన ఎకనామిక్ సర్వే, IMF పెట్టిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ లాంటి రిపోర్టులు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. మోడీ ఎంత చాకచక్యంగా అమెరికా పెట్టిన ఇబ్బందులకు గురి కాకుండా అవకాశంగా మలుచుకున్నాడని. ఓవరాల్గా చూస్తే చూడండి, ఆయన 50% టారిఫ్లు విధించాడు. ఎవరు? ట్రంప్. అమెరికా ఎగుమతులు, అమెరికాకి మనం ఎగుమతి చేసేది దిగుమతులు సుమారు 20% ఉంటుంది. అసలు ఇండియా చాలా నష్టపోవాలి, కానీ ఎగుమతులు ఎక్కడా తగ్గనివ్వలేదు. తర్వాత వృద్ధి కూడా 7.2 నుంచి 7.5% వృద్ధి కూడా తగ్గలేదు. అది కూడా ఆల్మోస్ట్ పెరిగింది. అంత ఇరాన్ ఇయర్ గ్రోత్ రేట్ చూస్తే వృద్ధి తగ్గనివ్వలేదు, ఎగుమతులు దిగుమతులు దీన్ని కూడా తగ్గనివ్వకుండా ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. ట్రంప్ డెడ్ ఎకానమీ అని తిడితే ఈరోజు ఏ ఎకానమీ ఆయనకే అర్థమవుతుంది అనమాట. ఇది అంటే మోడీ సక్సెస్ అయ్యారు ఇక్కడ. ఇంకోటి చెప్పాలంటే అమెరికా ప్లేస్లోకే ఇండియా వెళ్ళిపోతుంది. అది ఎలాగో చూడండి, ఎంతటి ఒక మిరాకిల్ జరుగుతుందన్నమాట. భూమి చాలా సడన్గా జరిగిపోతుంది. అది ఏమంటారంటే ఎప్పుడూ కూడా ఒక దేశాన్ని, ఒక సంస్కృతిని ఎవడో బయటోడు వచ్చి ఓడించడంట. దాంట్లో ఇంటర్వ్యూలు వాడు ఓడిపోద్దంట. అలా ఒక సామెత ఉందన్నమాట, ఒక గ్రేట్ లాటిన్ అమెరికా సామెత ఉంటుందన్నమాట. అలాంటి సామెత పరంగా ఈరోజు అమెరికాని ఎవరు నాశనం చేస్తున్నారంటే ఎవరు ఓడించాలి, ఆడే అమెరికాయే పతనం అయిపోతుంది. ఏ విధంగా పతనం అవుతుంది? అమెరికా ఏమంటున్నాడు? ఒకటి, నాటో రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించలే, నెంబర్ 1. దానివల్ల ఏమైంది? నాటో విచ్ఛిన్నమైంది. నాటో దేశాలని గ్రీన్లాండ్ కావాలన్నాడు, కెనడా కావాలన్నాడు. నాటో 2 ముక్కలయ్యింది. దీనివల్ల యూరోప్ ఖండానికి ఒకటి అర్థమైంది, ద గ్రేట్ యూరోప్ ఖండాన్ని 27 దేశాల కూటమికి. ఏమని? అమెరికాని నమ్మలేం. మళ్ళీ యూరోప్ తన సొంత కాళ్ళ మీద ఆధారపడలేదు. ఇలాంటి టైంలో వేగు చుక్కలాగా, ఒక ధ్రువతారలాగా ఈ ప్రపంచ పట్టం మీద వాళ్ళకి కనపడింది ఇండియా. అంటే అమెరికా స్థానంలోకి ఇండియా రాబోతుందని ముందు పసిగట్టింది ద గ్రేట్ యూరోపియన్ కంట్రీస్, 27 దేశాల కూటమి. అది ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అది ఇప్పుడు ఎలా విధంగా కుదుర్చుకుందో చూడండి. రష్యా ఆయిల్ తగ్గించాలి, లేకపోతే ట్యాక్సులు విధిస్తానంది అది కూడా యూరోపియన్ యూనియన్. అలాంటిది రష్యా ఆయిల్ మీరు దిగుమతి చేసుకున్న, రష్యాతో మీ సంబంధాలే, దాంతో మేము పట్టించుకోం బాబు, మీ వ్యవసాయ ఉత్పత్తుల మీద మీకేం పెట్టాం, అయినా మాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని యూరోపియన్ వచ్చి కేవలం 4 నెలల వ్యవధిలో ట్రేడ్ డీల్ అయిపోయింది అనమాట. అంటే అర్థమైందా? ఈ అమెరికా ప్లేస్లోకి ఇండియా వచ్చేస్తుంది. అదే ట్రంప్ పిచ్చి విధానం వల్ల యూరోప్ని దూరం చేసుకున్నాడు, ట్రాన్స్ అట్లాంటిక్ని కోసేసుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆఫ్రికాలో నైజీరియా మీద అటాక్ చేస్తే ఆఫ్రికన్ యూనియన్ ఈ రోజు ఇండియా కావాలంటుంది.
ఇండియా ఆఫ్రికాకి ఎలాగో సంబంధాలు ఉన్నాయి, దాన్ని బాగా మనం ఉపయోగించుకున్నాం. తర్వాత ఇంకోటి, ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఇరాన్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. చూడండి, అమెరికాతో గొడవ ఆడతలే, ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇరాన్ బ్రిక్స్ లో ఉంది, షాంఘై కోఆపరేషన్, బ్రిక్స్ తో సంబంధాలు పెరిగినాయి. తర్వాత అమెరికా చైనాతో ట్రేడ్ వార్ చేస్తే చైనా మనతో మెతక వైఖరి అవలంబిస్తుంది, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. చైనాతో ట్రేడ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు జపాన్, అమెరికా ఫ్రెండ్ జపాన్ మన దగ్గరకు వస్తుంది, సౌత్ కొరియా దగ్గరకు వస్తుంది, న్యూజిలాండ్ దగ్గరకు వస్తుంది, కెనడా దగ్గరకు వస్తుంది, బ్రిటన్ మనతో ఒప్పందం చేసుకుంటారు. సో అమెరికా ఒకప్పుడు ఫ్రెండ్లు అంది, అమెరికా కంటే ఇండియా బెటర్ అని లోడు గుర్తిస్తున్నారు. అది మోడీ దౌత్య విధానం. దాన్ని ఏమంటారు, మల్టీ అలైన్డ్. అంటే మోడీ అంటారన్నమాట, ఇండియా ఎస్ జయశంకర్ గారు ఒక మాట అంటారన్నమాట, ప్రపంచంలో ఒకే ఒక దేశం, దేర్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ కెన్ టాక్ విత్ ది బోత్ పార్టీస్ అంటారు ఆయన. ఉక్రెయిన్తోనూ రష్యాతో మాట్లాడగలుగుతాం, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్తో కూడా సంభాషణ చేయగలం, అమెరికా రష్యాతో మాట్లాడగలుగుతాం, చైనా ఎవరితోనైనా మాట్లాడే దేశం ఇది ఒక్కటే. అది దట్ ఈస్ వాట్ నాన్ అలైన్డ్ లేదా మల్టీ అలైన్డ్ అంటారు. నెహ్రూ నాన్ అలైన్డ్ లేదా మోడీ మల్టీ అలైన్డ్. ఇది భారతదేశం విదేశాంగ విధానం. ఇది చాలా పేషెన్స్ గా, ఓపిక్ గా, చాలా జాగ్రత్తగా ఉంటది. అది ద మెచ్యూరిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సివిలైజేషన్ నుంచి, సంస్కృతి నుంచి వచ్చిన దౌత్య విధానం. కాబట్టి ఇది వెంటనే ఇది ఆ క్రైసిస్ని, ట్రంప్ విధించిన పిచ్చి విధానాలని మనం అవకాశంగా మార్చుకుని చాలా తొందరగా, ఎప్పుడు లేటుకి వెళ్ళవలసిన వాళ్ళు తప్పకుండా వెళ్దాం, లేటుకి వెళ్ళవలసిన వాళ్ళు అమెరికా ప్లేస్లోకి మనం వచ్చేస్తున్నాం. అంటే ట్రంప్ పిచ్చి టారిఫ్ వార్లు, అదేవిధంగా ప్రత్యక్ష మిలిటరీ వార్లు భారతదేశం అవకాశంగా మలుచుకుంటుంది. తన ఎకానమీని పడిపోనెత్తలా, మిలిటరీని పెంచుకుంటుంది, తర్వాత దౌత్యం మన శక్తులు ఇంకా పెంచుకుంటున్నాం. అమెరికా స్థానంలోకి ఇండియా వచ్చేస్తుంది. ఈరోజు ఎకనామికల్గా అది $30 ట్రిలియన్, ఇది $4.3 ట్రిలియన్ అనకూడదు. ఈ డబ్బు అనేది వెంటనే మారిపోతుంది. డబ్బు ఎలాంటిదంటే నీటి ఆవిరి లాంటిది. నీళ్లు ఆవిరై ఎక్కడ దగ్గర మళ్ళీ వస్తుంది, వర్షం రూపంలో తెలియదు, మళ్ళీ ఇండియా రూపంలో వస్తుంది. ఒకప్పుడు ఇండియా నుంచి అందరికి వెళ్ళింది, మళ్ళీ వస్తుంది. సో పిచ్చి ట్రంప్ విధానాలు ఈరోజు ఇండియా అవకాశంగా మార్చుకుని మోడీ ప్రభుత్వం అమెరికా స్థానంలోకి ఇండియా వస్తుంది. ఇండియా విల్ బి ద సూపర్ పవర్. ఆల్రెడీ ఇది సూపర్ పవర్ అని అన్ని గుర్తించడం బట్టి మనకు అర్థమవుతుంది.